ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము సైకాలజీ టాపిక్లో వికాస్ మరియు పరిపక్వత మరియు ఈ వికాసానికి చెందిన అంశాలు ఏంటో అభివృద్ధి వికాస్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అసలు అభివృద్ధి అంటే ఏంటి, వికాస్ అంటే ఏంటి, మరి పరిపక్వత అంటే ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాము. మరి చూడండి, ఇక్కడ అభివృద్ధి వికాస్ పరిపక్వతకి ఉదాహరణ. ఫస్ట్ అభివృద్ధి అంటే ఏంటి చూడండి, గ్రోత్, డెవలప్మెంట్, వికాస్, పరిపక్వత, మెచ్యూరిటీ. ఈ మూడు పదాల యొక్క మీనింగ్ని తెలుసుకోవాలి మనం ముందు. గ్రోత్ అంటే ఏంటి, కంటికి కనిపించేది, ఫిజికల్ యాక్షన్, ఫిజికల్గా మన కళ్ళకి కనిపించేదాన్నే గ్రోత్ అంటున్నాం. అట్లానే డెవలప్మెంట్ అంటే ఏంటి, మెంటల్ డెవలప్మెంట్, మెంటల్ యాక్షన్. అట్లానే మెచ్యూరిటీ అంటే ఏంటి, ఎస్, వయస్సుకు తగ్గ ఏ వ్యక్తి యొక్క వయసుకు తగ్గ ఆ మానసిక స్థితిని డెవలప్మెంట్ అంటండి. ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లవాడు 6వ తరగతి చదవాలి యాక్చువల్గా, అది రూలు. అది చదవలేకపోతే ఆడు మానసికంగా వెనక్కున్నట్టు అన్నమాట. సో మెచ్యూరిటీ అంటే ఏ వయసు గల పిల్లవాడికి ఆ వయసుకు సంబంధించిన మానసిక స్థితి కరెక్ట్గా ఉంటే మెచ్యూరిటీ అంటాము. సో గ్రోత్ అనే దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఇవి కూడా డైరెక్ట్ బిట్సే. एक जीव में होने वाला పరిమాణ రూపంలో అంటే కంటికి కనిపించే రూపం. లైక్ చూడండి, ఊంచాయి, వజన్, ఆకారమే పరివర్తన, చూడడానికి పరివర్తించడము, అలాగే హైట్లో పరివర్తనము, అలాగే వెయిట్లో పరివర్తనము, అంటే కంటికి కనిపించేది అంతా కూడా డెవలప్మెంట్. కంటికి ఫిజికల్గా కొలవగలము, మాపనం చెయ్యగలము అనేదాన్ని ఏమని చెప్తున్నాము, గ్రోత్ అని చెప్తున్నాము. మరి వికాస్ అంటే ఏంటి, డెవలప్మెంట్. एक जीव में होने वाला గుణాత్మక, ఇదేమో చూడండి, ఇదేమో పరిమాణాత్మక అయితే ఇదేమో గుణాత్మక. వికాస్కి గుణాత్మక పరివర్తన है जो कई विशेषताओं में जैसे शारीरिक, मानसिक, भावनात्मक, सामाजिक, नैतिक, रुचियों में दृष्टिकोण आदि के व्यापक संयोजन के कारण विकासात्मक गुणात्मक परिवर्तन होता है. సో శారీరక మానసిక పరివర్తనం. అలాగే అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, సామాజిక ఏదైనా సరే మనము చూడగలిగేది, కొలవగలిగేది, వెయిట్ చేయగలిగేది, బరువుని మాపగలిగేది, పట్టుకోగలిగే విషయాన్ని గ్రోత్ అంటే, మరి మానసిక గుణాత్మక విషయాలని డెవలప్మెంట్, వికాస్ అని చెప్తున్నాము. చూడండి, వృద్ధికే కారణ होने वाले मात्रात्मक परिवर्तन से विकास होता है. यह विकास गुणात्मक परिवर्तन लाता है. సో వృద్ధి అభివృద్ధి కారణంగా వచ్చే వాడు ప్రయాస ద్వారాగా, వాడు లెర్నింగ్ ద్వారాగా ఏదైతే నేర్చుకుంటాడో అటువంటి వాటిని గుణాత్మక వికాసం అని చెప్తున్నాము అని చెప్తున్నారు. వృద్ధి గుణాత్మక, గ్రోత్, వికాస్, డెవలప్మెంట్. వృద్ధి అనేది మాత్రాత్మక, కొలవగలిగేది, ఇదేమో గుణాత్మక, ఇదేమో మాత్రాత్మక. చూడండి నెక్స్ట్, సత్యపీత किया जा सकता है. సత్యపీత అంటే కొలవగలము, కొలవగలము, సంతోషజనక. అలాగే मापा नहीं जा सकता, अनुमान लगाया जा सकता है. ఎగ్జాక్ట్లీ కొలవలేము, దీన్నేమో కొలవగలము అని చెప్తున్నాడు గ్రోత్ని. ఇక్కడేంటి, ఎగ్జాక్ట్లీ కొలవలేము కానీ
జస్ట్ గెస్ చేయగలము అంతే అంటున్నాడు. నెక్స్ట్, వృద్ధి ఏక్ అవస్థా మే రుక్ జాతీ హై, జీవన్ భర్ చల్నే వాలీ హై వికాస్. అభివృద్ధి అనేది ఒకానొక దశలో ఆగిపోతుంది. ఒక 18-20 సంవత్సరాల వరకే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఆ తర్వాత దాదాపుగా ఆగిపోయినట్టే ఒక దశ. కానీ డెవలప్మెంట్ ఆగిపోతుందా? లేదు, జీవితాంతకాలం జరుగుతూనే ఉంటుంది వికాసం అనేది. ఎందుకంటే మానసిక పెరుగుదల అది. సో నెక్స్ట్, ఇదేమో సంకీర్ణ అయితే ఇదేమో వ్యాపక్. ఇది ఒక లిమిట్ సంకీర్ణ అనేది, ఇదేమో వ్యాపక్ అన్లిమిట్ అనే అర్థము. శారీరక పరివర్తన को दर्शाता है, ఇదేమో శారీరక మానసిక భావాత్మక నైతిక ఆది సభీ ప్రकार के परिवर्तनों को इंगित करता है. సో వికాస్కి సంబంధించిన విశేషతలు ఏంటి? సో वृद्धि मानव वृद्धि के अनुसार शारीरिक मानसिक भावात्मक नैतिक आदि सभी प्रकार के परिवर्तन को दर्शाने वाला ఏంటది వికాస్ అని అర్థము. అలాగే ఇదేమో ఉజ్గర్ అంటండి. ఇదేంటి ఉజ్గర్, ఇదేమో ఆంతరిక. ఉజ్గర్ అంటే ఇది కనిపించేది. ఆంతరిక్ అంటే ఇది లోపల ఉండే విషయము. అనువంశికత ఏక ప్రముఖ భూమిక నిభాతి. అనువంశికత అనేది ఈ యొక్క అభివృద్ధి పైన చాలా ఇంపార్టెన్స్ చూపిస్తుంది. అయితే అనువంశికత और पर्यावरण एक प्रमुख భూమిక. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. అనువంశికత అంటే మన యొక్క డిఎన్ఏ అనేది ఈ అభివృద్ధి మీద చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. కరెక్ట్ కదా? ఒక పిల్లవాడు ఎదగలేదు అంటే దానికి కారణం వాళ్ళ డిఎన్ఏ కూడా ఉంటుంది కదా. సో అలాగే మరి అనువంశికత మరియు దాంతోపాటు వికాసం జరగలేదు అంటే సామాజిక ప్రభావం కూడా ఉంటుంది. సో చుట్టుపక్కల ఉంటాయి. ఇక్కడ పర్యావరణం అంటే మీరు ఏదో పర్యావరణ వ్యవస్థ అని కాదు. పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే అంశాలు, వ్యక్తి చుట్టూరా ఉండే సమాజం, మా ఇతర వ్యక్తులు, సమాజంలో వ్యక్తులు, వీళ్ళందరూ అనమాట. వృద్ధి వికాస్గా ఏక హిస్సా. వృద్ధి అనేది వికాసంలో ఒక భాగము. అయితే వికాసంలో विकास అనేది विकास का एक अभिन्न अंग है. చూడండి, వృద్ధి विकास का एक हिस्सा है. వృద్ధి అనేది వికాసంలో ఒక భాగం అయితే వికాస్ అనేది వికాసానికి అభిన్న, వికాసం అనేది వికాసానికి ముఖ్యమైన అంగము అని చెప్పి, అంటే అంతర్భావన అని చెప్పి. विकास का एक अभिन्न अंग है. नेक्स्ट, विकास से विकास हो भी सकता है और ना भी. చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే వికాస్ కాదు, ఇక్కడ అభివృద్ధి అని పెట్టుకోండి. అభివృద్ధి ఉండి చూడండి, అభివృద్ధి ఉండి వికాసం జరగచ్చు, జరగకపోవచ్చు. అభివృద్ధి ఉండి అభివృద్ధిలో వికాసం జరగచ్చు, జరగకపోవచ్చు. చూడండి, ఇక్కడ మందబుద్ధి, ఏజ్కి తగ్గ బాడీ స్ట్రక్చర్ అన్నీ ఉంటాయి, కానీ ఏమవుతుంది, వాళ్ళు మానసికంగా వెనకబడిపోయి ఉంటారు. అలాగే మరి అభివృద్ధి కే బినా హీ వికాస హో సక్తా హై. కొందరిలో అభివృద్ధి లేకుండానే వికాసం జరగచ్చు. లైక్ చూడండి, మరగుజ్జులను చూడండి. మరగుజ్జులు పెద్ద హైట్గా ఉండరు. వాళ్ళ అభివృద్ధి అనేది పైకి కనిపించదు, కానీ బౌన అంటాం దాన్ని. మరగుజ్జులు పైకి కనిపించరు. అయితే వికాసం వాళ్ళలో ఆలోచనలు, థింకింగ్ మామూలే, అవన్నీ జనరల్. సో మరగుజ్జులు ఉండే దగ్గర వికాసం అనేది జరిగే అవకాశం ఉంది, జరుగుతుంది కూడాను. కానీ కొంతమంది మందబుద్ధులు మానసికంగా వెనక్కి పడి, అంటే అభివృద్ధి అయితే జరిగింది. సో అందుకే చెప్తున్నాను, అభివృద్ధి సే వికాస్ హో సక్తా హై యా నా హో సక్తా హై. వికాస్ హో సక్తా హై యా నా భీ హో సక్తా హై. అంటే అభివృద్ధి జరిగి వికాసం జరగచ్చు, నార్మల్గా జరుగుతుంది. వికాసం జరగని వాళ్ళు కూడా ఉన్నారు కదా, మందబుద్ధులు. అలాగే అభివృద్ధి లేకుండా వికాసం కూడా జరిగే అవకాశం ఉంది. సో అది వికాసంలోకి వచ్చింది. వికాస్కే బినా వికాస్ హో సక్తా హై. అంటే అభివృద్ధికే బినా వికాస్. అభివృద్ధి పెట్టండి, ఇక్కడ వర్డ్స్ మారిని. అభివృద్ధికే బినా विकास हो सकता है, अभिवृद्धि పెట్టాలి. अभिवृद्धि से विकास हो भी सकता है और ना भी हो सकता है. और అభివృద్ధి के बिना विकास होता है. అంటే అభివృద్ధి లేకుండా కూడా వికాసం అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు? మరగుజ్జులు మరి వాళ్ళ యొక్క వికాసం అనేది ఉంది.
నెక్స్ట్ పరిపక్వత అంటే ఏంటి చూడండి. 5 మहीने की उम्र में खिसकना, 5 నెలల వయసులో రేంగనా కిసకనా పాకుతాడు కదా. 6 महीने की उम्र में बैठना, 6 నెలలకి కూర్చుంటాడు. 9 महीने की उम्र में खड़े हो जाना, 9 నెలలకి నుంచుంటాడు. సంవత్సరం 12 महीने की उम्र में चलना, సంవత్సరానికి నడుస్తాడు. సంవత్సరానికి నడవలేదు, 2 సంవత్సరాలకి నడవలేదు అంటే ఖచ్చితంగా మనం డాక్టర్స్కి చూపిస్తాం, అంటే ఏదో లోపం ఉంది అని చెప్పి భావించి. అదే పరిపక్వత అంటే ఏ వయసుకి సంబంధించిన వ్యవహారం ఆ వయసులో చేస్తే దానినే ఏమని చెప్తున్నాము, మెచ్యూరిటీ అంటున్నాము. వ్యక్తి जिन प्राकृतिक योग्यताओं के साथ पैदा होता है, जो उम्र के साथ धीरे धीरे विकसित होता है, పరిపక్వత कहलाती है. ఏ వయసుతో పాటు జాయిగా పెరిగే అంశాలు, వయసుతో పాటు వయసుకి తగ్గిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిపక్వత అంటాము. ఏ నియమిత రూప్ సే చూడండి పరిణిత एवं गुणात्मक प्रकृति की क्रिया है, जो बिना किसी विशेष प्रशिक्षण की आवश्यकता के आंतरिक रूप से होती है. వికాసం అనేది ఒక ప్రశిక్షణ లేదా ఒక శిక్షణ, ఒక అంటే మనం నేర్చుకుని మనలో ఏదైనా స్కిల్ డెవలప్ అయితే అది వికాసం అంటాము. మనం ఎటువంటి నేర్చుకోకుండా, మనం ఎటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా మనలో డెవలప్ అయ్యే అంశాలే, వయసుతో పాటు డెవలప్ అయ్యే అంశాలు అవి వికాస్ అవ్వవు, परिपक्वता అవుతాయి. विकास के तरह చూడండి, विकास की तरह परिपक्वता भी एक गुणात्मक प्रक्रिया है. जैसे 5 महीने में खिसकना और 6 महीने में उम्र में बैठना, 9 महीने की उम्र में खड़े हो रहना, 12 महीने की उम्र में चलना. इधर किशोर अवस्था के दौरान देखी जाने वाली चाल में మీడియం పరివర్తన్. సో టీనేజెస్లో ఉండే హార్ష్నెస్, వాళ్ళ యొక్క పరివర్తన కూడా దేంట్లోకి వస్తుంది, పరిపక్వతలోకి. 2 महीने की उम्र तक बच्चा सुनने और रंग में अंतर पहचानने में सक्षम हो जाएगा. प्राथमिक विद्यालय के लिए न्यूनतम आयु निर्धारित 5 वर्ष. यह भी సో ఇవన్నీ కూడా మెచ్యూరిటీ. 5 సంవత్సరాల వయసులో ఫస్ట్ క్లాస్ జాయిన్ అవ్వాలి, లేదా 10 సంవత్సరాల వయసులో 6th క్లాస్ జాయిన్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఏంటండి, సో మెచ్యూరిటీకి సంబంధించిన అంశాలు. సో ఇది ఈ ఎగ్జాంపుల్స్ మీద డైరెక్ట్గా బిట్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. దాన్నే सीखने के साथ जो बदलाव आता है वह परिपक्वता नहीं. అంటే నేర్చుకున్నప్పుడు వచ్చే చేంజ్ ఏదైతే ఉంటుందో అది పరిపక్వత కాదు. పరిపక్వత అంటే వయసుతో పాటు వచ్చే ఆటోమేటికల్లీ గ్రోత్తో పాటు వచ్చే వికాసము. లేకిన్ చూడండి जो बदलाव आता है, చూడండి పరిపక్వత के साथ जो बदलाव आता है वह सीखना नहीं. సో ఇది మరి ఈ క్వాట్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. నేర్చుకోవడం వల్ల వచ్చే చేంజెస్ డెవలప్మెంట్ అంటాము, దాన్ని పరిపక్వత అనము. పరిపక్వత వల్ల వచ్చే చేంజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని డెవలప్మెంట్ అనము, నేర్చుకోవడము అనము. लेकिन किसी क्रिया का अभ्यास करने का अर्थ है कि పరిపక్వత ఆవశ్యకం. ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ చదవాలి అంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి, అది కాన్సెప్ట్. उदाहरण, एक बच्चा जो इतना परिपक्व नहीं है कि तैरना सीख सके परिपक्वता के बाद. సో అంటే ఇక్కడ ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏమన్నాడు, ఒక పిల్లవాడు తన పరిపక్వత లేకుండా మరి ఈత నేర్చుకోవడం అనేది జరిగే పని కాదు. అంటే తన బాడీ సహకరించాలి, తన బాడీలో ఉండే ట్రిక్స్. చిన్నపిల్లవాడిని తీసుకెళ్ళి నువ్వు ఈత కొట్టరా అని చెప్పి నేర్పించేస్తాను అంటే ఆడు మునిగిపోతాడు. సో ఈ రకమైన ఎగ్జాంపుల్ అనమాట. కనీసం పరిపక్వత అనేది ఉండాలి, ఆ తర్వాత ఆడు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. नेक्स्ट, प्री प्राइमरी स्कूल के छात्रों को नाटकों के माध्यम से पढ़ाना. సో అలాగే హై స్కూల్ के छात्रों को అమూర్త చీజో के అంటే చదువులు అంటే నేర్పించే విషయాలు ఏ రకంగా ప్రీ ప్రైమరీ ఎవరైతే అంగన్వాడీ విద్యార్థులు ఉంటారో నాటకాల ద్వారా, బొమ్మల ద్వారా, పిక్చర్స్ ద్వారా వాళ్ళకి నేర్పించాలి. మరి హై స్కూల్ విద్యార్థులకు వచ్చేసరికి కొద్దిగా అమూర్త విషయాలు. అమూర్త విషయాలు అంటే కంటికి కనిపించే విషయాలు,
అంటే బొమ్మలు, నాటకాలు, కహానీలు, స్టోరీస్ అవన్నీ కంటికి కనిపిస్తాయి అన్నమాట. అమూర్త విషయాలు అంటే కంటికి కనిపించనివి, అర్థం చేసుకునే విషయాలు. సో వికాసం అంటే ఫార్ములా చూడండి, పరిపక్వత ఇంటూ సీక్నా అనేది వికాసం యొక్క ఫార్ములా. ఇది కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. మరి నెక్స్ట్ చూసినట్టే ఈ టాపిక్ ఇంతటితో అయిపోయింది. विकास को प्रभावित करने वाले कारक. నెక్స్ట్ టాపిక్ ఏంటండి, विकास को प्रभावित करने वाले कारक అనే టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.